క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము 18వ సామాన్య వారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఆగస్టు నెలలో మొదటి వారంలోనికి వచ్చి ఉన్నాం. మనందరము కూడా ఈ రోజున వినబోతున్న వాక్యములను బట్టి, విన్నటువంటి దేవుని వాక్యాలను బట్టి మనందరికీ విన్నప్పుడే కొద్దిగా గొప్పగా ఏదో ఒక దగ్గర మనసులో చివుక్కుమనే ఆలోచన వచ్చి ఉండాలి. మొదటి పట్టణం వినగానే అంతయు వ్యర్థమని ప్రభు పలుకుతూ ఉంటే మనం ఎందుకు ఎంత కష్టపడుతున్నా? కష్టపడకుండా ఉండొచ్చు కదా. ఎంత కష్టపడ్డా నీటి మీద రాతలాగానే నా జీవితం మిగిలిపోతూ ఉంది, నా కళ్ళ ముందు ఏది కనబడటం లేదు అని అనుకుంటూ ఉంటాం. ఇక సువార్త పట్టణం వినగానే నేను ఎంత కష్టపడి నేను ఇచ్చింది ఎవరికి? తర్వాత నా పిల్లలకే కదా. నేను ఎంత కష్టపడి సంపాదించి ఏం చేయకుండా పొందుబోతులాగా తిరుగుతున్న నా కొడుకో నా కూతురికి ఇచ్చేస్తున్నాను కదా, ఎందుకు ఈ జీవితం అని కొంతమంది అనుకుంటూ ఉంటాం. నేనెంత కష్టపడి నా పిల్లలు నా మాట వినటం లేదు, నేనెంత కష్టపడి వాళ్ళకి మంచి చెబుతూ ఉన్నా వాళ్ళేమో తాగి తందనాలాడుతూ వాళ్ళకి నచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు, మా మాట వినటం లేదు అని అనుకుని తల్లిదండ్రులు మన మధ్య లేకపోలేదు. ఈనాటి విన్న 3 వాక్యాలను బట్టి ధ్యానించినప్పుడు నేను ఎంతో ఇంట్లో చెబుతున్నాను, నా పిల్లలు గుడికిరా అని, నా పిల్లలు ఇక్కడ కూర్చో అని, కానీ వాళ్ళు మాత్రం మేము ఇక్కడ ఇంకో దగ్గర కూర్చుంటామని వెళ్ళిపోతూ ఉన్నారు అని అనుకునే తల్లిదండ్రులు మన మధ్య లేకపోలేదు. కానీ ఈ రోజున మనకున్న కొద్ది సమయమును బట్టి, ఎందుకంటే మనకు ఆరాధన కూడా ఉంది కాబట్టి, ఈ రోజున నీవు నేను ధ్యానించుకోబోతున్న అంశములను బట్టి సంపదలు చెడ్డవి కాదని ఎక్కడా బైబిల్ గ్రంథములో లేదు. అబ్రహాము ఎంతో ధనవంతుడు, లోతు ఎంతో ధనవంతుడు, ఈసాకు ఎంతో ధనవంతుడు, యాకోబు ఎంతో ధనవంతుడు, దావీదు మహారాజు ఎంతో ధనవంతుడు. బైబిల్ గ్రంథంలో అందరూ ధనవంతులే. రూతు ఏమి పేద స్థితిరాలు కాదు. బోవాజుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గొప్ప ధనవంతురాలైంది. బైబిల్ గ్రంథంలో అందరూ ధనవంతులు చాలా మంది పేర్లు ఉన్నాయి. అబిగాయిలను గురించి చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతి గ్రంథంలో గిదియోను, మిగతా లాంటి భక్తులను చూస్తూ ఉన్నాం. అందరూ ధనవంతులే, కానీ దేవుని దృష్టిలో మంచివారు కూడా. మరి నీవు నేను ధనవంతులమే, మరి దేవుని దృష్టిలో నీ స్థితి ఏ విధంగా ఉంది? ఎక్కడా భగవంతుడు నీవు డబ్బులు సంపాదించుకోవద్దు, నగలు నట్రా సంపాదించుకోవద్దు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవద్దు, కొత్త ఇల్లు నిర్మించుకోవద్దని చెప్పలా. ఆయన అంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనం కానీ 12వ వచనం దగ్గర ఒకసారి చూద్దాం. మర్చిపోకుండా కరెక్ట్ గానే చెప్పాను నేను. మీరు కోరుకున్న పదార్థములు అన్ని తినాలంట. ఒకటే రకం కాదు, సంపూర్ణ ఆరోగ్యం కోసం సమస్తము భుజించాలి కదా. ఆ పొండే నాకు కావాలి, ఈ పొండొద్దు, ఆ మాంసమే నాకు కావాలి, ఈ మాంసం నాకు వద్దని కాదు. అన్నీ భుజించిన తర్వాత, దేవుడు నీకు ఇచ్చిన ఈ సృష్టిలో అన్నీ భుజించిన తరువాత మీరు ఉండటానికి చక్కగా ఇల్లు, కూడు గుడ్డ, మన పెద్దలు చెబుతారు, ఉండటానికి ఇల్లు, వేసుకోవటానికి బట్ట, తినటానికి తిండి, కానా పీనా సోనా అంటాం హిందీలో కదా. అన్నీ ఉన్న తర్వాత చక్కగా తినాలి, మంచి ఇంట్లో ఉండాలి. తర్వాత మీ మందలంటే ఒకప్పుడు మనకి పశువులు ఉండేవి మన ఇళ్లలో. ఇంటి దగ్గర 4 గేదెలుంటే వాడు ధనవంతుడు, 2 ఆవులుంటే వాడు ధనవంతుడు. మీ మందలను పెంచుకున్న తర్వాత ఆ డబ్బుతో కొంచెం వెండి, కొంచెం బంగారం, కొంచెం నగ నట్ల మెళ్ళలో వేసుకుని తిరగటానికి అభివృద్ధి చెందిన తరువాత అదండి ఆ ధనముతో విర్రవీగవద్దు.
అన్నీ సంపాదించుకో, దేవుడిచ్చాడు కాబట్టి, నీ తెలివితేటలను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి. కానీ గర్వము, అహము నాకే ఉంది, నేనే గొప్ప అనే వెర్రవీగేతనం, కళ్ళు నెత్తికెక్కా అంటాం కదా. రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎరా అన్న చూసినాడు, నడుకున్నాలండి, జేబులు 500 నోటు ఉంటే చాలు, కళ్ళు భూమి మీద ఉండవు ఈ రోజుల్లో సగం మందికి. గమనించండి, వాక్యము చెబుతూ ఉన్నదే, నీకు అన్నీ సంపాదించుకో, చక్కగా సుఖముగా ఆరోగ్యముగా ఆనందముగా జీవించు, కానీ బట్ ఈస్ నాట్ ఏ బిట్ ఆఫ్ లిటిల్ బిట్, కొద్దిగా పెయిన్ అన్నమాట. బట్ కానీ ఏం చేయాలంట? నిన్ను పాప దాస్యము నుండి విడిపించిన నీ దేవుని విస్మరింపరాదు, మరువరాదు, విడువరాదు. ఇవన్నీ నీకు ఇచ్చిన భగవంతుని విడువరాదు. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయనవుడిచ్చాడండి, ఈయనవుడిచ్చాడండి, నేను కష్టపడ్డానండి, ఇది నాదండి, గురువులతో సహా. సారీ టు యూస్ ద వర్డ్స్, కొంతమంది పేర్లు చెప్పకపోవటం మంచిది. ఇక్కడి నుంచి చెప్పామనుకో ఫీల్ అవుతారు. ఈ రోజుల్లో కొన్ని మనం మాట్లాడకుండా ఉంటే మంచిదేమో. పేరుకు మాత్రం సేవా సంస్థలు, సేవాలయాలని పెట్టుకుంటాం. మీరు తక్కువేంటి ఫాదర్, మీ సభలో లేవా? అందుకే చెబుతూ ఉన్నారు, కొన్ని మనం మాట్లాడుకోకపోవటం ఉత్తమం. అందుకే నాలాంటి వాడు ఎన్నిటికి దూరంగా ఉంటాయి. గమనిద్దాం, అన్నీ ఉండాలి. ఇవన్నీ ఇచ్చిన భగవంతుని మాత్రము మరువవద్దు, విడువవద్దు, ఎడబాయవద్దు. గర్వము ఉండరాదు, అహము ఉండరాదు. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది, నీ ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు ఇచ్చిన దానిని బట్టి, దేవునికి ఇచ్చిన దానిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇవ్వటం అంటే ఉన్నదాన్ని ఇవ్వమని కాదు, ఈ సమయమును, నీకున్న దానిని, నీకు దేవుడిచ్చిన జ్ఞానమును దేవుని కోసం ఉపయోగిస్తూ ఉన్నావా? దేవుని దగ్గర కూర్చోవటానికి నీకు అవకాశం ఉన్నా రాలేకపోతున్నావా? అది గమనించాలి. ఈ రోజున గమనిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా, సంపదలు సంతోషాన్ని ఇవ్వవు. సంపదలు సంతోషాన్ని కొద్ది సమయమే ఇస్తాయి. ఉదాహరణకు నేను ఒక టీవీ కొంటాను. టీవీ కొంటే ముందు ఒక వారమే కొత్త టీవీ, చాలా జాగ్రత్తగా వాడాలి. తర్వాత ఒక వారం, నెల తర్వాత అక్కడ పడేస్తాం, దాని గురించి పట్టించుకో. ఒక మంచి చీరో ఇంకొకటో కొంటాం. కొత్త చీర 2 సార్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ దాని మీద వ్యామోహం ఉంటుందా? కొత్త ఫ్రిడ్జ్ కొన్నాం, చక్కగా పెట్టావు. నేను వరద రాకముందు రోజే ఫ్రిడ్జ్ కొన్నా. ఆ కొత్త ఫ్రిడ్జ్ అన్నా ఏమైంది? నేలలో కొట్టుకుంటూ ఉంది. తర్వాత ఒక వారం మంచి ఫ్రిడ్జ్, బాగా పనిచేస్తుంది, చల్లగా ఉంటున్నాయి, వస్తువులు పాడవటం లేదు, మంచిదే, చక్కగా అన్నీ. ఏదైనా ఒక వారం, మహా అయితే 10 రోజులు ఏ వస్తువు కొన్నా. తర్వాత ఇది మారిస్తే బాగుండే, ఇంకోటి తెస్తే బాగుండే, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే బాగుండే. కానీ దేవుని విషయంలో అలాగ ఉండదు. మనకు, నీకు, నాకు ఆయన ఎంత ప్రేమించిన ఇంకా అధికముగా నేను దీవిస్తాడు. ఆయన ఎంత ఆరాధించిన అధికముగా నేను దీవెనలతో, తన కృపతో నడిపిస్తాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, నన్ను ఎంతగా ఆరాధిస్తావు నేను ఎంతగా దీవిస్తాను, నువ్వు ఎంతగా ప్రార్థిస్తావు నేను ఎంతగా నీకు ఆశీర్వాదాలను ఇస్తాను అంటూ ఉన్నాడు. కావున ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్పే కొన్ని వాక్యాలు రాబోతున్నప్పుడు ఎవరిని బాధ పెట్టాలని కాదు. గమనించండి, ఈ రోజుల్లో మనుషులను వాడుకుంటూ ఉన్నాం, వస్తువులను ప్రేమిస్తూ ఉన్నాం. నీ నా మనాతన అనేది లేకుండా పోతూ ఉంది. గమనించండి, చిన్న ఉదాహరణ. భారతదేశం అత్యంత సంపన్నులు ఎవరండి? ముఖేష్ అంబానీ. తమ్ముడితో సంబంధం ఉందా? తమ్ముడు నిన్న జైలుకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఏమంటుంది? భారతదేశంలో ఆయన పారిపోకుండా అనిల్ అంబానీని చూడండి అని కోర్టు నోటీసులు ఇచ్చింది. సొంత తమ్ముడేగా, రక్త సంబంధీకుడేగా,
ఎక్కడ ఈ బంధాలు? ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి అంత ఉంటే ఇంక మనకి ఎంత ఉండాలా? మనకి ఎంత ఉండాలా? పెళ్ళైన తర్వాత భార్య చెప్పిందే వినాలా? అన్న చెప్పింది వినకూడదు, తమ్ముడు చెప్పింది వినకూడదు, అమ్మ చెప్పింది వినకూడదు, నాన్న చెప్పింది వినకూడదు. గీటు గీస్తే ఆ గీటు దాటకూడదు. కరెక్ట్. గీటు గీస్తే గీటు దాటకూడదు. మంచంలోని నీ తల్లిని ఎవరు చూడాలి? మంచంలోని నాన్నని ఎవరు చూడాలి? నిన్ను వాళ్ళ యొక్క కష్టముతో నీవు బతుకుతూ ఉన్నావు. వాళ్ళు సంపాదించిన కష్టము వాళ్ళ యొక్క రక్త బిందువులతో నువ్వు సుఖంగా బ్రతుకుతున్నావు ఈ రోజున. మరి ఈ రోజున ఒకసారి ప్రత్యేకంగా మనందరం ఆలోచిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, సంపదలు నీకు ఆనందాన్ని, సంపూర్ణమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వవు. ఈ రోజున సువార్త పట్టణములో ప్రభువు నేర్పుతున్నది అదే కదా. 15వ వచనము చివరి వాక్యములో, ఏలయనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు, పెంచుకోవటం, ఆస్తులు పెంచుకోవటములో నీ యొక్క వృద్ధి లేదు అని వాక్యము సెలవిస్తుంది. అలాగైతే ఫాదర్, మరి డబ్బులు ఎందుకు, ధనము ఎందుకు? ఉండాలి, అన్నీ ఉండాలి. అవి నీ హృదయం బయటే ఉండాలి. నీ హృదయంలో దేవుడు ఉండాలి. నీ హృదయము బయటే ఉండాలి, నీ హృదయములో దేవుడు ఉండాలి. ప్రియా సహోదరి సహోదరుడా, కావున అందుకే కొంతమంది చెప్తారు, కటిక దరిద్రంలో ఉన్న తృప్తుంటే అన్నీ ఉన్నట్లే, అలక పాన్పు మీద పనుకున్న నిద్ర రాకపోతే ఏమీ లేనట్లే. అదృష్టం ఏంటో తెలుసండి, ఇక్కడ అలా పనుకొని నిద్రపోగలిగితే చాలు, అంతకన్నా ఆరోగ్యం ఏం కావాలా? మంచం ఎక్కి 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలు, చక్కని గొరగబెట్టి నిద్రపోవాలా, అంతకంటే ఇంకా ఆరోగ్యం ఏం కావాలా? మంచం మీద పనుకొని అటు ఇటు 2 గంటల సేపు దొరిలాడటం కంటే, ఆ లైట్ అమెరికా నుంచి తెచ్చా, ఈ లైట్ మా ఇండియా చైనా నుంచి తెచ్చా అని ఆ గోడలన్నీ చూసుకునే కంటే చక్కగా నిద్రపోగలిగితే ఇంకేం కావాలా? అంతకు మించిన తృప్తి, ఆనందం ఏముంది ఈ జీవితంలో కదా. ఈ కడుపు కావాల్సింది పట్టడన్నం, కోటి విద్యలు కూటి కొరకే. కాకపోతే ఈ కోటి విద్యలలో కుటిల విద్యలు ఉండకూడదు, కుటిలాత్ములుగా మనము జీవించకూడదు, కుటిల మనస్తత్వాలతో జీవించకూడదు అని దేవుని వాక్యాలు. రోజున లోబి అయిన వాడు ఏం చేశాడు? ఆయన తన సంపదలు, తన పంటలు పండి ఆయన సంతోషించాడేమో. నా ఆత్మమా తినుము త్రాగము, చాలా సంవత్సరాలకు సరిపడిన సంపదలు నీకున్నాయన్నాడే, కానీ నా చుట్టుపక్కల ఉన్న వారిని, నన్ను సృజించిన దేవుని నేను మర్చిపోయానని ఆయన మర్చిపోతూ ఉన్నాడు. అందుకే పెద్దలు చెప్తారు ఏమిటంటే, డబ్బుతో నువ్వు మంచం కొనచ్చు, కానీ నిద్రను కొనలేవు కదా. డబ్బుతో నువ్వు మంచాన్ని చక్కగా 1,00,000 రూపాయలు పెట్టి మంచం కొనవచ్చు. ఏమంటారు, బస్తర్ టేకు వుడ్డుతోటో ఇంకొక టేకు వుడ్డుతోటి మంచి నగిషి వర్క్ చేసి చక్కగా ఒక మంచం కొని దాని మీద అలా కూర్చుంటే కుంగిపోయే పొరుపు కొని ఉండొచ్చు. మంచం కొనొచ్చు కానీ నిద్ర కొనలేవు, పుస్తకాలు కొనొచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేవు. అలాగనే ఆహారాన్ని కొనొచ్చు కానీ ఆకలిని కొనలేవు. ఎంతైనా ఇంట్లో మీ అమ్మగారు చక్కగా ఆ మాంసం, ఈ కూర అన్ని వండి పెట్టారు, జ్వరం వచ్చింది తినగలుగుతావా? ఇడ్లీ తీసుకొని రావాలి, అందులో మళ్ళీ చట్నీ లేకుండా తినాలి. షుగర్ ఉంది నీ ముందు, మీ వాళ్ళు అందరు పిండి వంటలు పెట్టారు, తినగలుగుతావా? కాకరకాయ జ్యూస్ తప్పక. ఆహారం ఉంది కానీ ఆకలి లేదే, డబ్బులు ఉన్నాయి కానీ సుఖము లేదే. ముందులు కొనుక్కోవచ్చు, ఆరోగ్యాన్ని కొనగలవా? డబ్బులు సంపాదించవచ్చు, ఆరోగ్యాన్ని కొనగలవా? కావున ఇల్లు కొనగలం, ఇంట్లో మంచి ఇల్లు కట్టుకోగలం, అందులో సుఖంగా జీవించే కుటుంబం అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుందా? మా 3 బెడ్రూమ్ ఫ్లాట్, నా మంచం నాకు, నా టీవీ నాకు, మావిడ మంచం మావిడికి, మావిడ టీవీ, పేరుకు మాత్రం పెద్ద ఫ్లాట్, ఇండివిజువల్ ఫ్లాట్, డూప్లెక్స్ ఇల్లు.
ఏముంది ఇంటిలో అది అంటారు కదా, ఇంట్లో మాత ఇంట్లో ఏదో ఈగల మాత బయట అదేనట్టు, అప్పుడు బయట వాళ్ళ అప్పుల మాత ఇంట్లో ఈగల మాత అన్నట్టు జీవితము దుర్బలమే. అదే చిన్న ఈ రోజులు అందరూ ఫ్యాషన్ అయిపోయింది ఏంటో తెలుసా, పెంట్ హౌస్లు ఏదో ఊళ్ళో చిన్న పొలంలో చిన్న ఇల్లు వేసుకొని వీకెండ్స్ అక్కడికి వెళ్ళిపోయి ఈ ప్రపంచానికి దూరంగా కరెంట్ లేకపోయినా ఉండగలుగుతున్నాం, ఏసీ లేకపోయినా ఉండగలుగుతున్నాం. అదే జీవితం. ఎన్ని ఉన్నా నేను చెప్పారు గమనించండి, నిన్న ఏ ప్రాబ్లం వల్ల ట్రాఫిక్ ఆగిపోయిందంట హైదరాబాద్లో. పాపం 2 గంటల సేపు అందరూ చచ్చిపోయారు వెహికల్లో ఉండలేక. వెహికల్ నువ్వు కష్టపడి కొన్నావు, 50 లక్షల వెహికల్, 40 లక్షల వెహికల్, BMW, ఆ డబ్బులు ఈ డబ్బులు, సంతోషాన్ని ఆనందాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది నీ ప్రాణాన్ని. అదే దేవుడి దగ్గర చక్కగా గాలిలో హాయిగా ఆరు బయట కూర్చుంటే చక్కగా స్వచ్ఛమైన గాలి. ఇవన్నీ మర్చిపోయి మనం జీవిస్తూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఆయన ఇచ్చినది. అందుకే ఏమని అంటూ ఉన్నాడు 127వ కీర్తన 2వ వచనం ఒకసారి చూద్దాం. 127వ కీర్తన 2వ వచనం, వేకువనే నిద్ర లేచి రేయి పొద్దుపోయిన దాకా మేల్కొనియుండి కష్టపడి పని చేసిన లాభము ఏమి? తర్వాత వాక్యం తల్లి, నిద్రించునప్పుడు నీకు ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ రోజుల్లో 1 షిఫ్ట్, 2 షిఫ్ట్లు, 3 షిఫ్ట్లు అంట. షిఫ్ట్ తర్వాత షిఫ్ట్, 8 గంటలు షిఫ్ట్ అయితే ఇంకొక 8 గంటలు, వాళ్ళకు 1500 వస్తాయి కదా రోజుకి అని నిద్ర ఆహారాలు మాని సంపాదించి నీవు కూడబెట్టినదంతా కూడా ఎవరికి ఇవ్వాలి? తీసుకెళ్ళి డాక్టర్ గారికి ఇవ్వాలి. ఎందుకు? డాక్టర్ గారండి నిద్ర రావటం లేదు, టాబ్లెట్ 1 చాలదు, 2 చాలదు, 3. అదే టయానికి పనుకుంటే 9ంటికి మంచం ఎక్కితే 5ంటికి లెగిస్తే ఉదయాన్నే ఇంకంతకు మించినది ఏముందండి? అంత ఆరోగ్యం. 9ంటికి మంచం ఎక్కాం, 6:30, 7ంటికి తినేసి 9ంటికి మంచం ఎక్కి ఉదయం 5ంటికి లేచి చక్కగా పనులన్నీ చేసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి చక్కగా అన్నీ చేసుకుంటే, అమ్మా లేదు వెళ్తే 5కి వెళ్ళాలి, సాయంత్రం 5 దాకా, ఉదయం 5 నుండి సాయంత్రం 12 గంటలు పనిచేయాలి. ఉపయోగం ఏంటి? ఎవడి కోసం? నీ ఆరోగ్యం పోయిన తర్వాత ఎవడిస్తాడు ఇవన్నీ? నీవు సంపాదించి కూడబెట్టిన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఫ్రీగా డాక్టర్ గాడికి మందుల షాప్ వాడికి ఇవ్వటమే, చాలా ఫ్రీగా ఇచ్చేది. అదే చక్కగా ఆయురారోగ్యాలతో బతుకుతూ ఉంటే నీకు కావలసి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటూ ఉన్నది సిరి సంపదల వలన ఎవరికి చెడ్డ పేరు రాదు, దేవుడే సంపదలు ఇస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం, 8వ అధ్యాయం 18వ వచనం, మిమ్ము సంపన్నులను చేసినది ప్రభువే అని గుర్తింపుడు ఆయన చేసిన వడంబడికి ఇచ్చినారు, దానిని మీరు ఎప్పుడూ మరవకుండా పాటించండి అని ఆయన కోరుతూ ఉన్నారు. మరి ఈరోజు రెండవదిగా రాజుల దినచర్యలు 29వ అధ్యాయం 12వ వచనం, రాజుల దినచర్యలు 29వ అధ్యాయం 12వ వచనం, నరులకు ఎల్ల సిరి సంపదలను గౌరవములను దయచేయువాడు ప్రభువే. నరులెల్లలకు కూడా సిరి సంపదలను మిగతా అన్నిటినీ కూడా దయచేయువాడు ఎవరంట? ప్రభువే. తర్వాత సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం, దేవుని దీవెనల వలననే సిరి సంపదలు అబ్బును, స్వయం కృషి వలన సంపదలు రావు. అనుకోవచ్చు, నేను సంపాదించా రాదు, నేను కొన్నా రాదు. అందుకే ఒక వాక్యాన్ని చూద్దాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఎక్కడో ఒక వాక్యము ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, ఒకసారిగా ఉపదేశకుడి గ్రంథములో 5వ అధ్యాయము 15వ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం.
అతడు తాను కష్టపడి సాధించిన వానిని సాధించిన దానిని వేడిని కూడా తన వెంట తీసుకొని పోజాలడు. తర్వాత ఇంకా అవలేదు. నరుడు వట్టి చేతులతో ఈ లోకములోనికి వచ్చెను. అమ్మా, వచ్చినట్లే వట్టి చేతులతోనే ఇచ్చట నుండి నేను చెప్పనవసరంలా. నువ్వు దేంతో వచ్చావో దాంతోనే వెళతావు. ఈ మధ్యలో ఉంది చూడండి, ఈ 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు 60 సంవత్సరాల జీవితం, ఇదే నిన్ను నన్ను పాడు చేసే. గమనించండి, చెట్లు నాటినప్పుడంట దూరంగా ఉంటాయి. ఇప్పుడు మామిడి తోట వేసినప్పుడు ఒక్కొక్క చెట్టుకి మధ్య 6 అడుగులు 7 అడుగులు 10 అడుగులు వదులుతాం, దూరంగా ఉంటాయి. మానవ జీవితం ఏంటో తెలుసా? చిన్నప్పుడు దగ్గరగా ఉంటాం, పెరిగినప్పుడు దూరంగా ఉంటాం. ఈ చెట్లు దూరంగా వేసినా పెరిగినప్పుడు దగ్గరగా ఉంటాయి. మనం పుట్టినప్పుడు అమ్మా మా తమ్ముడు, అమ్మా మా చెల్లి, అరే మీ అమ్మాయిని ఎత్తావరా, మీ చెల్లిని ఎత్తా, ఎవనో మా చెల్లి. ఆ చెల్లికి పెళ్ళైన తర్వాత అరే మీ చెల్లికి రా పసుపు కుంకాల కింద ఒక అరెకరం పెట్టరా అంటే ఎందుకు పెట్టాలి? ఇదే మానవ జీవితం. ఇది ప్రస్తుత జీవితంలో, ప్రస్తుత బయట ప్రపంచములో మన చుట్టూ జరుగుతున్నది ఇదే. ఇక మా జీవితాలకు వస్తే ఇంకా అర్థం లేదు. తిని ఫాదర్లు కొంతమంది ఉంటారు, తినాలంటే భయం. నాలంటాడు సంపాదిస్తాడు చందాలు సంపాదిస్తాడు, ఏమంటారు ఫ్రీగా కొంతమంది ఆ దశలో బాగుంటే సంపాదిస్తాడు, అన్ని సంపాదిస్తాడు. ఏం చేసుకుంటాడో తెలియదు. దీనికన్నా వాడతాడు చర్చి డెవలప్మెంట్ కట్టే. భగవంతుడికే తెలుసు. గమనించండి, ఏమంటుంది, నువ్వు ఏనితో వచ్చావో దానితోనే వెళతావు. కావున ఎంత సంపాదించినా నీతో వచ్చేది అంటూ ఏది లేదు. ఉదాహరణకు మన దేశంలో, మనకు క్రైస్తవత్వంలో చక్కగా మనం మనిషి చనిపోతే శుభ్రంగా స్నానం చేసి, చక్కగా కొత్త బట్టలు కట్టి, చక్కగా ఒక పెట్టె తయారు చేసి దేవుడిచ్చిన శరీరాన్ని తిరిగి గౌరవముగా దేవునికి ఇస్తాం. మిగతా మన సహోదరులు చచ్చిపోతే ఆలస్యం కింద సెల్లార్లోకి తీసుకుని రావాలి. ఇంట్లో ఉంచినా ఒప్పుకోరు. అపార్ట్మెంట్లో, అది నీ సొంత అపార్ట్మెంట్ అయినా. అపార్ట్మెంట్ రూలు, మనిషి ఇంట్లో చచ్చిపోతే బాడీ ఇంట్లో ఉంచకూడదు, సోతకం వచ్చింది. లేదా ఎవరికైనా అద్దెంటికి ఇస్తే చదువుతా, అమ్మా మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే బాడీ ఇంటికి తీసుకురాకూడదు, హాస్పిటల్ నుంచి హాస్పిటల్ వెనక పంపించండి. చెప్పేవాళ్ళు లేరు, ఉన్నారు. కావున ఈరోజున ప్రియ సహోదరులారా, అది క్రైస్తవులమైతే కొంతమందికి 4 కర్రలు కట్టేసి చిన్న పాడేలాగా తయారు చేసి దాని మీద బాడీ పెట్టి తాళ్లతో అలా కట్టేసి పైన గొడ్డేసి సొంతోళ్ళు కూడా ముట్టుకోరండి. అలాంటి ఈ దేహానికి ఎంతో గౌరవిస్తాం బతుకున్నంత కాలం. ఇది చచ్చిపోయిన తర్వాత దీనికి ఎవడో గౌరవం ఇవ్వడు. దేనికోసం నీవు సంపాదిస్తున్నావు? అదంటారు, కష్టించి పనిచేసి దేనికోసం? ఆరోగ్యం పాడు చేసి అంతగా ఎందుకు పని చేయాలా? దేవుడిచ్చిన జ్ఞానమును చక్కగా సుఖముగా బతుకుతున్నావా? బతుకు, మంచిగా చదువు, జీవితంలో సెటిల్ అవ్వాలి, కంచితే అన్నీ ఉండాలి. కానీ స్థిమితమైన దేనికైనా ఒక లిమిట్. అమ్మా లేదు, ఉదయం 6ంటికి ఎక్కాలి డ్యూటీ, మళ్ళీ సాయంత్రం 6 దాకా, మళ్ళీ ఇంకో డ్యూటీ అవసరమైతే ఇంకొక డ్యూటీ దొరికితే చాలయ్యా అన్న విధంగా కొంతమంది ఉన్నారు. ఇంకో డ్యూటీ దొరికితే చాలు, ఇంకో 1500 ఇంకో 1000 ఇస్తారు. నీకు వచ్చే జీతం 50,000 సరిపోతా సొంత ఇంట్లో ఉంటూ, 20,000 30,000 సరిపోతా నీ పిల్లలను నీకు చక్కగా బ్రతకటానికి. నేను ఎక్కడో చూశాను, స్కూల్ ఫీజు 3,50,000 ఎల్కేజీ, బిల్డింగ్ ఫండ్ 50,000, అడ్మిషన్ ఫీజు 5,000,
టర్మ్ ఫీజు, టరానికి 3 టర్మ్స్, 4 నెలల చొప్పున 3 టర్మ్స్కి ₹1,00,000. ఏబిసిడి నేర్పడానికి 3 లక్షలు ఇవ్వాలండి. ఇంట్లో ఈ తల్లి ఏం చేసిద్ది? టీవీ చొక్కా కూర్చునేది పిల్లలకి ఏమి నేర్పకుండా. ఈ తల్లి ఏం చేసిద్ది? సెల్ ఫోన్స్ వస్తా ఉండేది. వాడు కింద పడ్డాడా, పైన పడ్డాడా, దెబ్బ తగిలింది అనవసరం. ఆ రీల్సే జీవితం ఈ రోజుల్లో. నీకున్న సంపదలను జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉన్నావా? దేవుడిచ్చిన దాన్ని సక్రమంగా అదేమంటే మనల్ని ఎవడరా ఆపేది? ఈ సినిమా డైలాగ్ పెట్టారు అందరం. ఎవడరా మనల్ని ఆపేదంట? దేవుడు ఆపుతాడు. ఆపేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు ఎంత విర్రవీగినా నీ కర్మ ఫలితం నువ్వు ఇక్కడే అనుభవించి వెళ్లాల్సిందే. కర్మ ఫలితం నువ్వు అనుకోవచ్చు, నేను అలాగున్నాను, ఇలాగున్నాను, అది చేస్తున్నాను. రోజు రావచ్చు అందరికీ. కావున ప్రియ సహోదరులారా, అత్యాశ వద్దు. ఉన్న దానితో తృప్తిగా బ్రతుకుదాం. దేవుడిచ్చిన దానితో తృప్తిగా బ్రతుకుదాం. గమనిద్దాం, బైబిల్ గ్రంథంలో 4 బిడ్డలను చూద్దాం. అత్యాశకులోనే జీవితాలను తారుమారు చేసుకున్న బిడ్డలను చూద్దాం. అది చూసి ఇది వింటే మీలో కొంతమంది మీకు జీవితాలు గుర్తొస్తారు. బయటికి చెప్పొద్దులే, మనసులో అనుకోవడం, ఫలానా వాడు, ఫలానా ఆవిడ, ఫలానా అబ్బాయి వెంటనే గుర్తొస్తారు. ఆకానుని గురించి చూద్దాం. ముందుగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయములో ప్రియ సహోదరులారా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయములో మనము గమనించినప్పుడు హెడ్డింగ్ ఏమనుందమ్మా అక్కడ? ఆకాను శాపమును ధిక్కరించుట. దేవుడు ఒక దేశాన్ని శాపము పాలు చేసి వెళ్ళి గెలవమని చెప్పాడు. ఈ ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడంట? యుద్ధానికి వెళ్ళాడు అందరితో. యుద్ధములో ఎవరికీ తెలియకుండా బంగారము వెండిని తన అంగీ కింద దాచుకొని వచ్చాడట. దేవుడు వద్దన్న పనిని చేశాడు. 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దేవుడు చేయవద్దన్న పనిని చేసి దేవుడు చెబుతాడు, ఆదివారం నువ్వు గుడికి రా. లేదు, నేను పనికి వెళ్తా. ఇప్పుడు నీకేమీ అవ్వకపోవచ్చు. ఆదివారం మీరు గుడికి వెళ్ళి ఏం చేశారు చూడు, నేను గుడికి వెళ్ళకుండా ఇచ్చేసా అని చెప్పేవాళ్ళు లేరు. గుడికి వెళ్తుంటే నవ్వేవాళ్ళు లేరు. గుడికి వెళ్తున్నావా? ఏం చేయడానికమ్మా, ఏం చేయడానికయ్యా అని నవ్వేవాళ్ళు లేరు. నవ్విన నాపచేనే నీవు ఇప్పుడు కష్టపడి దేవుడి దగ్గర కూర్చుండగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని 100 60 దీవిస్తాడు. అందుకే 6 రోజులు నీ కోసం కష్టపడి పని చేయమని చెప్పిన దేవుడు 7వ రోజు తన కోసం 1 గంట ఇవ్వమని అడుగుతుంటే ఏం వస్తాంలే, తాగి పనుకుంటే చాలు. ఇళ్లలో లేరు, మన పిల్లలు లేరు. అరే లేరా? పోయిన వారం చెప్పాను అనుకుంటా, లే గుడ్ టైం అవుతుంది. అవసరం లేదు. వాడి గుడికి వెళ్ళాలని తెలిస్తే వాడే లేస్తాడు. గుడికి రావాలి. ఆదివారము ఎన్ని అవాంతరాలు ఎదురైనా నేను ఆదివారం దేవాలయం దగ్గరకు, దేవుని దగ్గరకు రావాలి అని నేను అనుకుంటే తప్పకుండా వస్తాం. నిన్న మనం చిన్న ఉదాహరణ మీరందరూ గర్వంగా చెప్పుకోవచ్చు, నాతో సహా. శుక్రవారం ఆరాధనలు అందరం పాల్గొన్నాం. చక్కగా 20 సిస్టర్ల గురించి ప్రార్థించాం. దాని అర్థం మనం ప్రార్థిస్తే వచ్చిందని కాదు. మన ప్రార్థన, సంఘ ప్రార్థన, భారతదేశంలో అది మొదటి శుక్రవారం రోజు జరిగిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. 20 సిస్టర్లు ఆ రోజు ఉదయాన్నే, శనివారం ఉదయాన్నే వాడికి
విడుదల ఇచ్చాడు. ఇంతకంటే నీకు గొప్ప అద్భుతం ఎక్కడ కావాలండి? ఇంతకంటే అద్భుతం ఎక్కడ కావాలండి? ఆది శుక్రవారం, మొదటి శుక్రవారం నేను ఎప్పటి నుంచో చెబుతున్నా, ఆరాధనలో దేవుని దగ్గర దివస ప్రసాదము ముందు సాగిలపడి నీ కుటుంబం కోసం ప్రార్థించే తల్లివైతే, తండ్రివైతే నీ కుటుంబము దీవించబడును, నీ కుటుంబం ఆశీర్వదించబడును. ప్రార్థించు, కష్టములో ప్రార్థించు, దుఃఖములో ప్రార్థించు, సమస్యలో ప్రార్థించు. దేవుడు నీ కుటుంబాన్ని వదలడు. ఇక్కడ చూద్దాం, ఆకాను ఏమి చేస్తూ ఉన్నాడు? దేవుడు చేయవద్దన్న పనిని, శాపమైన వస్తువులను తీసుకున్నాడు. అందువలన ఆయనతో పాటు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శపించబడ్డారు, యుద్ధములో ఓడిపోయారు. గమనిద్దాం, 14:20 వచనం ఒక్కసారి చూద్దాం. యాభై ఏడల నేను పాపము చేసిన మాట నిజమేను ఒప్పుకున్నాడు. నిజమేను ఒప్పుకున్నాడు. తను చేశాను, దేవునికి తప్పు చేశానని ఒప్పుకున్నాడు. తర్వాత ఏం జరిగిందమ్మా? ఇది ఉత్తరీయమును 200 తూలముల వెండిని 8 తూలముల ఎత్తుగల బంగారు కమ్మీని ఆశించి దొంగలించి తిని చదువుకుంటూ వెళితే అక్కడికక్కడే భూమి తెరువబడి ఆ వ్యక్తి ఉందమ్మా, చదువుకుంటూ వెళితే దొరికింది ఎక్కడో దగ్గర. ఉండాలి. రాళ్లతో కొట్టి చంపారు కదా వాళ్ళని. రాళ్లతో కొట్టి చంపేశారు. తప్పు చేసిన వాడిని ఆ రోజుల్లో అది. ఈ రోజుల్లో మనం ఎవరూ చంపనవసరం. ఎవరిని ప్రార్థిద్దాం, వాళ్ళు మంచి మనసు కోసం ప్రార్థిద్దాం, వాళ్ళు నాశనం అవ్వాలని ప్రార్థించదు. మనం ఏం ప్రార్థించాం మన శుక్రవారం? వారు మారు మనసు పొందాలి. ఆ విషయములలో వారికి అబద్ధ సాక్ష్యములు చెప్పిన వారందరూ కూడా మారు మనసు పొందాలని ప్రార్థించాం. తర్వాత వాళ్ళ పిల్లలు ధైర్యంగా, ఆడపిల్లలు బయటకు వచ్చి మమ్మల్ని భయపెట్టారు, మమ్మల్ని ఎవరు కొనలేదు, మమ్మల్ని ఎవరిని అమ్మలేదు, మేము పని కోసం వెళుతున్నామని నిజమైన సాక్ష్యం చెప్పారు. కారణం, మనం ఎవరిని అయ్యా వాళ్ళు చంపేయని ప్రార్థించద్దు. వాడు మారు మనసు కోసం ప్రార్థించు. దేవుడే వారికి ఇవ్వవలసిన శిక్ష లేకపోతే దీవెన ఆయన చూసుకుంటాడు. మనకి ఇవ్వాల్సింది మనకిస్తాడు. ఈ రోజున ఇక రెండవ వ్యక్తిని గురించి, ప్రియ సహోదరి సహోదరులారా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయములో గెహాజీని చూస్తూ ఉన్నాం. అతను ప్రవక్త యొక్క సేవకుడు. నామాను కుష్ఠరోగం అతనికి వచ్చేసింది. అతను అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అతని 22వ వచనం ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయం 22వ వచనమేనయ్యా. 5వ అధ్యాయం 22వ వచనం. గెహాజీ వారికి గాను గెహాజీ అబద్ధము చెప్పి నామాను వద్ద ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటాం. నీకు వచ్చే ఉద్యోగంలో దేవుడు నీకు చక్కని జీతాన్ని ఇస్తూ ఉన్నాడు. టేబుల్ కింద చేతులు పెట్టేవాళ్ళు లేరు. ఈ వ్యక్తి మాదిరిగా అబద్ధాలు చెప్పి నీ కేసు ఇప్పుడే పరిష్కరిస్తా, నీ ఫైల్ ఇప్పుడే జడ్జిగా టేబుల్ మీదకి పంపిస్తా, నీది ఇంకోటి ఇప్పుడే చేయిస్తా. ఎంఆర్ ఆఫీసులో తెలియని వాళ్ళంటే ఎవరూ లేరు, అందరూ తెలిసిన వాళ్ళే. ఇప్పుడే 5,000 చేతులు పెట్టు, సాయంత్రానికల్లా కాగితాలన్నీ నీ పేరు మీదకి రావు అని అబద్ధము చెప్పేవాళ్ళు మన దగ్గర మోసగించేవాళ్ళు లేరు. ఈ వ్యక్తి మాదిరిగా చివరికి ఏమవుతూ ఉంది? 27వ వచనములో నామాను సోకిన కుష్టి తరతరముల వరకు గెహాజీకి వంశీయులకు పట్టి పీడించబడను. వద్దండి,
అబద్ధ సాక్ష్యములతో, నిందారోపణలతో ఇతర కుటుంబీకులను, ఇతర సమాజం బిడ్డలను నాశనం చేసి నీవు ఎదిగితే నీకంటూ ఏదీ మిగలదు. 7 తరాల వరకు నీ జీవితము, నీ కుటుంబము నాశనమును గురి అనే వాక్యం పలుకుతూ ఉంది. అత్యాశ వద్దు, అత్యాశ వద్దు. ఉన్న దానితో తృప్తిగా చక్కగా బ్రతికే మనసు దయచేయమని అడుగుదాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, సమయం లేదు కాబట్టి అందరము కూడా ఒక వాక్యాన్ని చూద్దాం. 1 తిమోతికి వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతికి వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనం. మనము ఈ లోకమునకు వచ్చినప్పుడు ఏమి వెంట తెచ్చితిమి? ఏమీనూ లేదు. మనం ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు మన వెంట ఏమి తీసుకుని పోగలము? ఏమీనూ లేదు. ఏమి తెచ్చాము, ఏమి తీసుకుని వెళ్తాము? ఏమీ లేదు. పౌలు గారు చెప్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసిన కథే కదా అలెగ్జాండర్ గారి జీవితం. ఒకసారంట మన ముంబైలో ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయన అంబులెన్స్లో తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆయన అంబులెన్స్ వెనక 5-6 బెంజ్ కార్లు, 1 లక్ష కోటి రూపాయల కార్లు వెళుతూ ఉన్నాయంట. వెళుతూ ఉంటే ఎవరు అడిగారంటే, ఏంటి సార్ అంబులెన్స్ వెనక ఇంత ఖరీదైన కార్లు వెళుతూ ఉన్నాయంటే, ఏమి లేదండి, అంబులెన్స్ లో చచ్చిపోయిన ఆయన కార్లండి ఇవన్నీ అని. అంబులెన్స్ లో చచ్చిపోయి ఒక ఆయన ఉన్నాడండి, ఆయన కారులో తీసుకెళ్ళొచ్చుగా? తీసుకెళ్తామా? మనం కూడా అంతే. నీ కారు ఉందగా, హాస్పిటల్ దాకా వెళ్ళి మీ నాన్న ఉచ్ఛ్వాసన వచ్చి, నిన్ను పుట్టినప్పుడు అన్ని కడగలేదు? గమనించండి, నీతో ఏమీ రాదు. ఉనాత్మమా తినుము త్రాగుము సంతోషించమని విని దేవుని మర్చిపోతూ ఉన్నావా? దేవుణ్ణి మరవవు. దేనిని మరచినా ఆయనను మాత్రము మరువవద్దు. అందుకే కీర్తన 49లోనికి వెళదాం. చివరిగా కీర్తన 49. కీర్తన 49లో 7వ వచనం ఒకసారి చూద్దాం. అమ్మా నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణమును నిలబెట్టుకోలేదు. డాక్టర్ గారండి నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయండి, ఎలాగైనా సరే మీరేం చేస్తారో ఏం చేయరో నాకు తెలియదు, ఆయన బతకాలి, 1 కోటి రూపాయలు చెక్కిస్తానా అంటే చెక్కు ఆయన బ్రతికిచ్చిద్దా? అనుక్షణము అరక్షణము ఆయు పోయగలవా? తర్వాత వచ్చినవమ్మా, నేను దేవునికి దానం చేస్తున్నాను కదా, ఇంతేశాను అంతేశాను, నాగపట్నం వెళ్ళినప్పుడు 1000 రూపాయలు కట్టలు 10 వేశాను, ఈ చర్చిలో మాత్రం 5 రూపాయలే వేస్తాను. దేవునికి డబ్బు చెల్లించిన ఆయుష్ను నిలుపుకోలేదు. తర్వాత వచ్చిన నరుడు తన ప్రాణమును నిలుపుకొనుటకు ఎంత మూల్యమునో చెల్లించినా చాలదు. తర్వాత వచ్చిన చాలదు. తర్వాత వచ్చినాన్ని గమనిస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, జ్ఞానులు గతింతురు, బుద్ధిహీనులు గతింతురు, మూర్ఖులు చతురని ఎలరు తన సొత్తును తమ అనునయులకు వదలిపోవలసినది వారికి తెలియను. తర్వాత వచ్చినవేంటమ్మా? మనుషులకు వారి సమాధులే శాశ్వత గృహము. మన సొంతిల్లేంటి? మన సమాధే. తర్వాత వచ్చిన వారు తమ గోరీలోనే, తమ సమాధుల్లోనే సదా నివసిస్తారు. నా ఇంటి పక్కన చాలా ఉన్నాయి. మీ బంధువులే నాతో ఉంటున్నారు. అందరూ మీ వాళ్ళే, మీ అమ్మ, మీ నాన్న, మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు చక్కగా అక్కడ నిద్రపోతున్నారు, నాతో సహవాసం చేస్తున్నారు. అది జీవితం అంటే. ప్రశాంతంగా గోల ఉండదు. ప్రపంచంలో ఎక్కడ సమాధానం దొరికిద్దో తెలుసు? ఎక్కడ? సమాధుల్లోకి మించిన సమాధానం ఎక్కడా దొరకదు.
నా ఇంటి పక్కన అందరూ వాళ్లే ప్రశాంతంగా నన్ను కాపాడతారు. ఇంతకు మించింది ఏం కావాలి? మన స్వంత గృహాలు ఇక్కడే ఉన్నాయి, మన సింటిళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఆ దారికి రోడ్డుకి వేయడానికి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవు, కానీ ఇంట్లో షాండీలు కొనటానికి, అది కొనటానికి, ఇది కొనటానికి లక్షలే ఖర్చు పెడతాం. దేనికి తగలెట్టేస్తాం. ఇంకో మాటలు చెప్పాలంటే లక్షలకు తగలెట్టేస్తాం. మాకు రోడ్డు వేసుకుందామంటే, మన ఇంటికి, మన సమాధులకి రోడ్డు వేసుకుందామంటే ఈ ఒక్కళ్ళ ముందుకు రా. కావున తర్వాత వచ్చిన తల్లి కాపాడ చాలవు, మృగము వలె చావవలసినది. తమ సంపదల మీద తాము ఆధారపడి వారికి ఈ పట్టు గతి ఇది అందరికీ కాదండి. కొంతమంది మరణించినను వారి కీర్తి మన మధ్య ఉంటుంది, కొంతమంది మరణించినను వారి మంచితనం ఇంకా మన మధ్య ఉంటుంది. అందరి గురించి ప్రభు మాట్లాడటంలా ఇక్కడ. కావున ప్రియ సహోదరి సహోదరులారా, తృప్తి కలిగి జీవించుటలో మించినది మరి ఒకటి లేదు. అత్యాశ లేకుండా ఉన్న దానితో తృప్తి కలిగి జీవించుటలో నీకు నాకు మించిన సొత్తు ఆస్తి మరి ఒకటి లేదు ప్రియ సహోదరి సహోదరులారా. కావున మనందరము కూడా అదే కీర్తన 39లోనికి వెళదాం. ఇప్పుడు 49 చూసాం, చివరిగా 39లో 6వ వచనం ఒక్కసారి చూద్దాం. ప్రతి మనుషుడును నీడ వంటి వాడు, అతని ఆర్భాటములు నిరుపయోగమైనవి. మన ఆర్భాటాలన్నీ నీడలాంటిదే. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కాబట్టి ఈ జీవితం ఉన్నంతలో దేవునితోనూ తోటివారితోనూ సఖ్యతగా, సమాధానముగా, తగవులు లేకుండా మనశ్శాంతిగా, ముఖ్యంగా నీ ఆత్మీయులతో, నీ రక్త సంబంధీకులతో నీ బంధము చక్కగా ఉండాలి. ఎవరండి మనతో ఉండేది? మనోళ్లే కదా. వాళ్ళ మీదకి ఒంటి కాళ్ళ మీద దిగుతామే. కావున ఈరోజున విన్న వాక్యములను బట్టి దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, తృప్తికరమైన జీవితం మనకు ఇవ్వాలని ఆ ప్రభువుని మన సావాచ అడుగుదాం. ఆయన దీవెన, ఆయన యొక్క ఆశీర్వాదము మనకి ఎల్లప్పుడూ ఉండాలని ఆ ప్రభువుని ఈ దివ్య బలిలో వేడుకుందాం. ఆమేన్.